హిందువుల నమస్కారం. బంగ్లాదేశ్లో హిందువుల మీద నరమేధం మొదలుపెట్టారు. అక్కడ నరమేధం. ఇక మనము అక్కడ చికెన్ షాప్లో కానీ మటన్ షాప్లో కానీ మేకలు వస్తుంటే మోరిలో కాలువలలో రక్తం ఏర్లే పారుతుంటుంది కదా. ఆ విధంగా బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి అదే విధంగా ఉంది. ఆడవాళ్ళ పరిస్థితికి చెప్పనవసరం లేదు. ఇక మరీ అంత ఘోరంగా మారిపోయింది. అక్కడ పట్టించుకునే నాదుడే లేదు. పట్టించుకునే నాదుడే లేదు. హిందువుల పరిస్థితి చూసుకోండి. హిందువులారా, మనం మైనారిటీలుగా ఇప్పుడే ఇంత మెజార్టీగా ఉన్నప్పుడే ఇంత ఘోరాలు జరిగిపోతున్నాయి. మనం బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే ఉన్నారో మైనారిటీలుగా హిందువులు, ఆ విధంగా హిందువులు కనుక అయిపోతే మాత్రం ఇక మనల్ని పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. హిందూ సమాజమా, గుర్తుపెట్టుకోండి, మనం ఎవరు జోలికి పోనవసరం లేదు. కానీ మన జోలికి ఎవడొచ్చినా కానీ ఊరుకోకూడదు. కులం, ప్రాంతం, భాష అనే భేదాభిప్రాయాలతో ఉన్నంతకాలం మనం ఇటువంటి దాడులకు గురవుతూనే ఉంటాం. ఎక్కడైనా కానీ రథం తలగబెట్టినా, లేకపోతే హిందువుల్ని అవమానించినట్టు మాట్లాడినా కానీ, మన బిత్తిరి సత్తి లాంటి వాళ్ళు భగవద్గీత గురించి నీచంగా మాట్లాడినా కానీ, హిందువు అయినా సరే మనం చూడండి ఒకసారి, వాళ్ళు మాట్లాడేది హిందువులే కదా, ఇప్పుడు మన హిందువులు కొట్టుకోవాలని అంటాం కదా. గుర్తుపెట్టుకోండి, ఒక చెయ్యికో ఒక కాలుకో ఇన్ఫెక్షన్ అయితే కొద్దిగా తినుకుంటూ పోతుంటుంది. నీ కాలే కదా అనేసి వదిలేస్తావా? కాదు కదా, దాన్ని తీసేంతవరకు పడేస్తాం. అట్లానే వాడు హిందువు అయినా సరే మన హిందూ సమాజాన్ని అవమానిస్తే వాని పుంగి బజాయించాలి. లేదంటే మనలో మన వేలతో మన కన్ను పడుచుకున్నట్టు ఈ విధంగా మారిపోద్ది. హిందువులారా, ఇంకనైనా గమనించండి. అక్కడెక్కడో రఫా నగరం మీద ఇజ్రాయెల్ బాంబు దాడి జరిపితే అక్కడ కొంతమంది పౌరులు చనిపోయారు అనేసి మన డబ్బులతోటి తిని మన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈ బాలీవుడ్, టాలీవుడ్, ఇంకా ఏ వుడని పెట్టుకోండి, వీళ్ళందరూ కూడా మన డబ్బులతో ఎంజాయ్ చేసుకుంటూ అక్కడెక్కడ జరుగుతున్నట్టు బాంబు దాడి గురించి మాట్లాడారన్నమాట. ఆలిస్ ఫర్ రఫా అనేసి కామెంట్ చేసిరన్నమాట సోషల్ మీడియాలో. ఇప్పుడు వీళ్ళ కళ్ళల్లో ఏం పెట్టుకురు? మన పక్క దేశం అయినటువంటి బంగ్లాదేశ్లో హిందువులని ఊచకొత్తకు వస్తున్నారు. అక్కడ వీళ్ళ కళ్ళలో కనపడతలేదా? రాజకీయ నాయకులకు అసలు కళ్ళలో కనపడతలేదా? ఒకడేకంగా సాక్షాత్తు మన దేశ పార్లమెంట్లో ఆయన ఏమని మాట్లాడతాడు, వాడు జై పాలిస్తాన్ అని మాట్లాడతాడు. ఒక్క నాయకుడైనా మాట్లాడిండా? ఒక్క నాయకుడైనా, కాంగ్రెసే కానీ కమ్యూనిస్టే కానీ ఇంకా వేరే ఏ పార్టీ అయినా కానీ ఎవడైనా ఏ పార్టీ అయినా మాట్లాడితే వీళ్ళు ఇక మతం మొదలు అంటారన్నమాట. అంటే మన ధర్మం గురించి మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడితే వీడికి మతం మొదలవుతాడనమాట. ఏం సైలెంట్గా సబ్జెక్ట్ కూర్చుంటే మాత్రం వాడు మంచివాడు అవుతాడనమాట. ఈ విషయాల గురించి ఎవడైనా మాట్లాడితే వీటి మీద కేసులు పెడతారనమాట. ఇటువంటి విషయాల గురించి పెడితే హిందూ సమాజమా, మనం ఎప్పుడైనా కానీ చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కులం, ప్రాంతం, భాష ఇటువంటి భేదాభిప్రాయాలతో ఉండకుండా మనమందరం ఏకదాటిగా ఉండి ఇటువంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఇటువంటి దాడుల్ని మనం ప్రతిఘటించగలుగుతాం. కాబట్టి హిందూ సమాజమా, మనమందరం ఐక్యమత్యంతో పోరాడదాం. జై హింద్.